దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున ఆత్మజ్యోతి సహవాసంలో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకపు వందనములు. అందరూ బాగున్నారా? దేవుని కృప, దేవుని దయ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. మరి ఈరోజు ఈ ఉపవాస కూడిక ఆరాధనలో మరి ప్రత్యేకమైన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మరి యవనస్తుల కొరకు, యవ్వనరాండ్ల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన. మరి తల్లిదండ్రుల మాట వినడానికే, తల్లిదండ్రులను ప్రేమించడానికే, మరి దేవుని సన్నిధిలో వారు మరి యవ్వన కాలం నుంచే దేవుని సన్నిధిలో ఎదగడం కొరకు మరి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఏకీవించి ప్రార్థన చేయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును అతి మిక్కిలి ప్రేమామయుడు నేసనికి స్తోత్రాలు నా ప్రభువా. ఈ శుక్రవారపు ఉపవాస కూడిక ఆరాధనలో తండ్రి నా ప్రభువా, నాయన యవనస్తుల కొరకు, యవ్వనరాండ్ల కొరకు నా ప్రభువా ప్రార్థిస్తున్నాము. సహాయం ఇచ్చేయండి. యవ్వన కాలం ముందు నా కాడి మోయిట సులువు తేలికైనా నా ప్రభు సహాయం ఇచ్చేయండి. యవనస్తులు తల్లిదండ్రుల మాట వినడానికి సహాయం ఇచ్చేయండి. యవ్వనరాండ్లు తల్లిదండ్రులను బాధ పెట్టకుండా నా ప్రభు నాయన వారి చిత్తము చెప్పున వారి మాట వినిన ప్రభా శ్రద్ధ కలిగి నాయన వారిని ప్రేమించి ఆదరించడానికే నా ప్రభుని కృప చూపించండి. నాయన నా ప్రభా, నాయన ప్రతి యవనస్తుని జ్ఞాపం చేసుకోండి నా ప్రభా. ప్రతి యవనస్తులు కూడా నా ప్రభా ఈ వాక్యము చేత తండ్రి వారి నడకలను తండ్రి సరిదిద్దుకుండా సహాయం ఇచ్చేయండి. ప్రతి యవన కుమార్తె కూడా నా ప్రభా వాక్యం ద్వారా తండ్రి వారి ప్రవర్తన మార్చుకుని తండ్రి నా ప్రభా నీకు భయపడుతూ తండ్రి నా ప్రభా నీ సన్నిధిలో దివారాత్రులు ప్రార్థించడానికి సహాయం ఇచ్చేయండి. వారి హృదయాల్లో ఉన్న ఆలోచనలు నెరవేర్చండి. వారి హృదయాల ఆలోచనలు స్థిరపరచండి. నీ కృప చూపించండి నా ప్రభువా. నాయన తల్లిదండ్రులు ప్రేమించడానికే, తల్లిదండ్రులను ఆదరించడానికే, తల్లిదండ్రుల మాట వినడానికే, వారిని సంతోషపరచడానికి వారికి స్థిరమైన హృదయాలు దయచేయండి నా ప్రభా. నేను యవనస్తులు నా ప్రభా, యవన కుమారులు, యవన కుమార్తెలు నా ప్రభా తల్లిదండ్రుల మాట వెనక ఎంతో మంది తల్లి తండ్రి కూడా నా ప్రభా వేదనకు గురైన ప్రభా, ఎంతో దుఃఖంలో ఉండి తండ్రి నా ప్రభా ఎంతో ప్రార్థిస్తున్నా నా ప్రభా సహాయం ఇచ్చేయండి. నాయన అటువంటి తల్లిదండ్రులు జ్ఞాపం చేసుకోండి, ఓదార్పు దయచేయండి, ధైర్యపరచండి, బలపరచండి నా ప్రభా. మరి యవ్వన కుమార్తెలను, యవ్వన కుమారులను జ్ఞాపం చేసుకోండి నా ప్రభా. నాయన నీకు భయపడేవారు గడగడ వణుకు చూతండి నా ప్రభా నీ జ్ఞానంతో జీవించడానికి సహాయం ఇచ్చేయండి. వారందరిని యవనస్తులందరినీ బలపరచండి. ఈ పరిశుద్ధ జ్ఞానంతో, పరిశుద్ధాత్మతో నా ప్రభా తల్లిదండ్రులకు సంతోషం దయచేయండి, తల్లిదండ్రులకు ఆనందం దయచేయండి. తల్లిదండ్రుల నా ప్రభా నాయన మరి వారు ప్రేమించడానికి మంచి హృదయాలు ఆయన యవనస్తులకు, యవన కుమార్తెలకు దయచేసిన ప్రభువా మరి యవన కాలం ముందు నీలో జీవించడానికి వారందరిని బలపరచమని, నీ వాక్యం చేత భద్రపరచమని నాయన మరి నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి మరి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.